దుబాయ్కి పంపించడానికి డబ్బులు తీసుకుంటుండే, ఒక 500-600 హోటల్లో ఉంటుండే, ఒకటే డ్రెస్ తోని సూట్ కేసు, చిన్న సూట్ కేసు, బ్రీఫ్ కేసు పట్టుకొని పోయి బిల్లు కట్టకుండా నెల నుండి ఆ సూట్ కేసు అక్కడనే వదిలిపెట్టి వెళ్ళిపోయిన చరిత్ర వాళ్ళది. వాళ్ళకు నేనేందంటే చెప్పేది. అంటే ఇప్పుడు మొన్న మీ మెదక్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచే మీ కుమారుడు ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గం నుంచి వచ్చి పార్టీలో జాయిన్ అయ్యడం వల్ల మీరు చాలా కోపంగా మాట్లాడుతున్నారు. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంది, వాళ్ళకి ఏమైనా పదవులు ఉన్నాయా, వాళ్ళ క్రెడిబిలిటీ ఏంది, ఎవరి గురించో మాట్లాడే అవసరం లేదు సార్. అదే అంటున్నా కదా, వాళ్ళ ఆ స్థాయికి దిగజారిండ్రు. ఒకప్పుడు ఎమ్మెల్యేలను కూడా కలవకపోతుండే, మినిస్టర్స్ కూడా కలవకపోతుండే కేటీఆర్. అటువంటిది అడ్రస్ లేని వాళ్ళ గురించి వచ్చి టీఆర్ఎస్ భవన్ లో జాయిన్ చేసుకొని 2-3 జాయిన్ చేసుకొని మొత్తం టీఆర్ఎస్ కార్యకర్తలను తెచ్చుకుంటారు. మీరు రిపోర్ట్ తీసుకోండి. నిజంగానే ఒక 500-100 మంది జాయిన్ అయి ఉంటే టీఆర్ఎస్ లో, ఐఎమ్ గోయింగ్ టు రిజైన్, నేను రాజకీయాలు వదిలిపెట్టేస్తాను. అన్ని పనికిరాని. ఎందుకు మరి అధికార పార్టీ వదిలిపెట్టి ఎందుకు జాయిన్ అయ్యారు వీళ్ళు? ఇప్పుడు వీళ్ళు జాయిన్ అయిన వాళ్ళు సార్, వాళ్ళకు డబ్బులు కావాలా, డబ్బులు ఇస్తారు. ఇలా అంతా ప్యాకేజే. కేసీఆర్ గాని, కేటీఆర్ గాని, హరీష్ రావు గాని, కేసీఆర్ అప్పటి నుంచి పైసలు ఇచ్చుడు అలవాటు. అదే విధంగా కేటీఆర్ గాని వీళ్ళు టోటల్ మన మీడియా మేనేజ్మెంట్, సోషల్ మీడియాను డబ్బులతోనే మేనేజ్ చేస్తారు. ఇతర పార్టీలు ఇప్పుడు నేను సిద్దిపేటలో టైట్ చేస్తున్నా అని చెప్పి డబ్బులు ఇచ్చి తెచ్చుకుంటారు చిల్లర కాలని. వాళ్ళకు క్రెడిబిలిటీ లేదు, వాళ్ళు ఇంకా 10 మంది లేరు. మీరు తీసుకోండి రిపోర్ట్. తీసుకున్నాక నేను దాన్ని ఛాలెంజ్ చేస్తే ఎప్పుడంటే అప్పుడు చర్చకు వస్తాను, కేటీఆర్ తోనే చర్చకు వస్తాను. ఒకటి సార్, నేను మాట్లాడింది ఏదైనా ఫాల్స్ ఉంటే ఐఎమ్ గోయింగ్ టు ప్రూవ్ ఇట్. వాళ్ళని ప్రూవ్ చేయమని రాజకీయాలు వదిలిపెట్టేస్తాను. రాజకీయాలు వదిలిపెడతాం వాళ్ళకి కాదు. నేను మాట అంటే మాట, ప్రభుత్వం ఉన్నప్పుడు వదిలిపెట్టినామని నేను పార్టీ చెప్పి ఛాలెంజ్ చేసి ఇచ్చిన సీట్లు లాదుకొట్టి వచ్చిన సార్. మరి నేను ఆ రోజు ప్రభుత్వం వస్తుందని రాలే. నేను కాంగ్రెస్ లో ఎట్టి పరిస్థితిలో ఇలాంటి నా కొడుకులతో నేను ఉండా. తప్పకుండా నేను కసితోని 5 ఏళ్ళైనా జైలుకు పోవడానికి సిద్ధం. 100 సార్లు పోయి 100 సార్లు బయటకు వచ్చినా కూడా వీళ్ళని మళ్ళా ప్రభుత్వం పడేసే వరకు ఎంబడబడతా అనుకున్న దేవుని దేవల్ల మరి నా సైడ్ ఉన్నాడు. వెంకటేశ్వర స్వామి నన్ను సంకరించాడు కాబట్టి తప్పకుండా నా సైడే ఉన్నాడు. హ్యాట్స్ ఆఫ్ టు వెంకటేశ్వర స్వామి. ఎప్పుడు కూడా నేను రుణపడే ఉంటా అంటిల్ మై లాస్ట్ బ్రెత్. నేను బీద వాళ్ళ కోసం పని చేసుకుంటూ ఇదే విధంగా ఇదే స్టాండ్ లో ఉంటా. నేను 59-60 ఇయర్స్, ఇంకా మాక్సిమం ఉంటే 5 ఏళ్ళు ఉంటానో 10 ఏళ్ళు ఉంటున్నా పాలిటిక్స్ లో. కానీ నేను ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యే సమస్య లేదు. నా స్టైల్ మైనంపల్లి ఎట్లున్నాడో మైనంపల్లి లాగానే ఉంటాను. థ్యాంక్ యూ. అంటే సార్ ఒకటి మైనంపల్లి వద్దు సార్, ఇక వద్దు. మీరు ఎప్పుడైనా ఛాలెంజ్ చేసి వాళ్ళని రమ్మనండి. మీరు నన్ను మీరు చెప్పగానే వచ్చిన నాకు ఇలా జ్వరం ఉంది కూడా, మీరు రాగానే మీకు మాట్లాడతా. నేను టీవీలలో డిబేట్స్ లలో ఇక్కడ రాను. నేను నా చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తాను. తెలుసు. ఒకటే క్వశ్చన్ చివరిగా, ఇప్పుడు మీకు హరీష్ రావు తో డిఫరెన్స్ ఉన్నాయి కానీ కేటీఆర్ తో డిఫరెన్సెస్? అదే హరీష్ రావు కేటీఆర్ కాదు సార్, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వద్దనుకోనే బయటకు వచ్చిన. ఎందుకంటే వాళ్ళంతా అవసరం ఉన్నప్పుడు ఎట్లా అంటే ఇట్లా బాటల్లో దించేస్తారు. దే ఇంప్రెస్ పీపుల్ లైక్ ఎనీథింగ్. అది కేసీఆర్ తోని పెట్టిన, అంటే వాళ్ళ ఏమంటారు, వాళ్ళకు నాకు అది ఎగ్జాక్ట్లీ దాన్ని ఎలా చెప్పాలో తెలియట్లేదు. వెన్నతో పెట్టిన విద్య. వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ అవసరం ఉంటే బాటల్లో దించేస్తారు, పని అయిపోయినట్లు ఆశపడతారు. అది వాళ్ళ పాలసీ. ఇప్పుడు సేమ్ అదే స్టైల్కి వచ్చిండ్రు. వాళ్ళు చేసిన కార్యక్రమాలు నిజంగా సిన్సియర్ ఉంటే లక్షల మంది అలా వస్తుండే వాళ్ళ ఎంబడి. ఇలా పరిస్థితి ఏంది? అది ఇట్లా ఇప్పుడు తెచ్చుకున్నట్టు అక్కడికెళ్ళి ఇక్కడికెళ్ళి ఇద్దరిని పైసలు ఇచ్చుకుంటూ మేనేజ్ చేసుకుంటూ 50, 100, 200 కార్యకర్తలు ఏదైనా ప్రోగ్రామ్ పెడితే కూడా అన్ని జిల్లాలను గ్యాదర్ చేసి షో చేస్తారు. ఎక్కడ ఏ కాన్స్టిట్యున్సీ ఆ కాన్స్టిట్యున్సీ గ్యాదర్ చేసి చేయమని, ప్రూవ్ చేయమని. వాళ్ళకంటే వాళ్ళు 1000 మందిని తెస్తే మేము 10,000 మందిని సేమ్ కాన్స్టిట్యున్సీలో తెస్తాం. వాళ్ళు అట్లా చేయరు. కేసీఆర్ పాలసీ ఏంటంటే మొత్తం రాష్ట్రం అంతా గ్యాదర్ చేసి ఒకటి హైలైట్ చేసేసి ఇక దాన్ని నడిపిస్తా ఉంటాడు ఒక 6 నెలలు, ఏడాది. దట్ ఈస్ కేసీఆర్. దట్ ఈస్ అప్పుడు టికెట్ మీకు ఇచ్చారు కానీ